హద్దులు దాటిన కిక్కు. ఇది లిక్కర్ స్కామ్‌కి సంబంధించినటువంటి కథనాలు చాలా వ్యూహాత్మకంగా మనం చూస్తాం. ఒకరోజు ఈనాడులో వస్తుంది. 2 రోజులాగి అదే ఆంధ్రజ్యోతిలో వస్తుంది. ఒక్కరోజు ఆంధ్రజ్యోతిలో ఒకటి రాస్తారు. అది మళ్ళీ 2 రోజులాగి ఈనాడులో రాస్తారు. ఇట్లా రోజు ఈ అంశాన్ని చర్చల్లో ఉండాలి. లిక్కర్ స్కామ్ చుట్టూ జనం మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి హయాంలో భారీగా స్కామ్ జరిగింది అని జనం నమ్మాలి. పూర్తిగా నమ్మేదాకా ఇలాంటి కథనాలన్నీ రావాలి. ఆంధ్రప్రదేశ్ను దోచేసి ఈ డబ్బులు విదేశాల్లో దాచేశారు అనేటువంటి విషయాన్ని జనం అంగీకరించాలి. అంగీకరించేటంత వరకు మనం పదే పదే చెప్పాలి అన్నది ఈ టీడీపీ పక్షపాత పత్రికల ధోరణి. లేదంటే టాంజానియాలో ఐరన్ ఓర్ కంపెనీ పెట్టారు, దుబాయ్లో బంగారం కొన్నారు, బెంగళూరులో రియల్ ఎస్టేట్ చేశారు, హైదరాబాద్లో సినిమాలు తీశారు. ఇట్లా చాలా రకాల ఆరోపణలు చేశారు కదా. మరి ఆరోపణలన్నిటికీ సిట్ ఏడాదిన్నర కాలంలో ఆధారాలు ఏమన్నా సంపాదించిందా? ఒక్కటైనా రికవరీ పెట్టిందా? ఒక్క రూపాయి. 3,500 కోట్ల రూపాయల స్కామ్లో 3 రూపాయలైనా రికవరీ చేయగలిగారా? రికవరీ లేకుండా రోజు పత్రికల్లో ఏదో రాస్తాం. టాంజానియాలో ఐరన్ ఓర్ కంపెనీ పెట్టారని రాస్తాం, లేకుంటే ఇంకా అంతకన్నా కాంగోలో ఇంకోటేదో చేశారని రాస్తాం. ఎలాగైనా రాస్తే ఏదైనా చెల్లిపోతుంది అనుకుంటే జనం నవ్విపోతారు. పదే పదే అదే రీతిలో చెప్పుకుంటూ పోతే అన్ని మాటలే చెప్తున్నారు తప్ప చేతలేవి అని జనం ప్రశ్నిస్తారు. మీరు చేతల్లో చూపించండి. నిజంగానే లిక్కర్లో స్కామ్ జరిగింది, అది అనివార్యం. ఏ ప్రభుత్వం ఉన్నా లిక్కర్ స్కామ్ జరుగుతుంది. అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతోంది. అప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు లిక్కర్లో భారీగా దందా చేశారు. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ దందాన్ని కొనసాగిస్తున్నారు. ఇది నిర్వివాదాంశం, ఎవ్వరూ కాదనలేరు. ఇసుక, మైన్స్, లిక్కరు ఇవన్నీ ఎవ్వరు అధికారంలో ఉంటే జనసేన పార్టీ నేతలు సహా అందరూ ఇప్పుడు అందులో వాటాలు పంచుకుని దిగమింగుతున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం సెంట్రలైజ్డ్గా లిక్కర్ స్కామ్ నడిస్తే ఇప్పుడు చిల్లరగా బెల్ట్ షాపుల దగ్గర నుంచి కూడా మామూళ్ళు దండుకుంటూ భారీగా స్కామ్ నడుపుతున్నారు. కాబట్టి వాళ్ళు మాత్రమే అన్యాయం చేశారు, మేమంతా పునీతులం అని చెప్పుకునే ప్రయత్నం ఎవరు చేసినా అది విడ్డూరంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 2014-19 మధ్య జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో చంద్రబాబు దోషి. ఇప్పుడు ఆయన బెయిల్పై ఉన్నారు ఆ కేసులో. ఆ తర్వాత ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్, మళ్ళీ నెక్స్ట్ ఇంకో లిక్కర్ స్కామ్ వస్తుంది. లిక్కర్లో స్కామ్ లేకుండా లిక్కర్ అంతా చాలా నిజాయితీగా నడిపేస్తున్నారు అంటే నమ్మేదానికి ఆంధ్రప్రదేశ్లో జనమేమి చెవులో పువ్వులు పెట్టుకోవటం లేదు. కాబట్టి లిక్కర్ స్కామ్ నిజం, లిక్కర్ స్కామ్లో అధికార పార్టీ నాయకులు మింగింది నిజం. ఇప్పుడు అదే రీతిలో భారీగా స్వాహా చేస్తున్నది కూడా నిజం. కాబట్టి వాళ్ళేదో దోషులు, వాళ్ళు మాత్రమే అవినీతి పరులు, మేమంతా పునీతులు అని చెప్పుకుంటే జనం నమ్మేదానికి అంత సిద్ధంగా ఉండరనేది గుర్తించాలి.